ఉజ్జీవం అనగా దేవునితో మనం కలిసి సహవాసం చేసినప్పుడు ప్రార్థనలో వస్తుంది ఉజ్జీవం. ప్రార్థనలో మనలో కొంతమందికి పాటలు పాడుతున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా మ్యూజిక్ వాయించి ఓ పెద్ద శబ్దాలు చేస్తే ఉజ్జీవం అనుకుంటాం. అది ఉజ్జీవం కాదు. మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మన ప్రార్థనలో వచ్చే ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ యొక్క ప్రార్థన ముందుకు సాగుతున్నప్పుడు అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తాడు మన మీద. అప్పుడు అది ఉజ్జీవం. బోధకుడు వాక్యం బోధిస్తుండగా ప్రజల హృదయాలు మండుతున్నప్పుడు, వారి కన్నుల నుంచి కన్నీరు కారుస్తున్నప్పుడు, ఒక్క అరుపు లేకుండా, ఒక శబ్దం లేకుండా ఉన్నప్పుడు వారు గట్టిగా ప్రార్థన చేస్తూ దేవా కరుణించమని కేకలేస్తున్నప్పుడు అది ఒక గొప్ప ఉజ్జీవం. అలాంటి గొప్ప ఉజ్జీవం మన జీవితాల్లో రావాలి. ఆయనతో మనం ఉండాలి.